తమిళనాడులో ఏలియన్ టెంపుల్ గురించి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 1, తమిళనాడులో కొన్ని దేవాలయాలు ఏలియన్ శిల్పాలు ఉన్నాయా? క్వశ్చన్ నంబర్ 2, మన పూర్వీకులు ఏలియన్స్ ని చూశారా? క్వశ్చన్ నంబర్ 3, లేదా ఇది కేవలం సోషల్ మీడియా మిస్టరీనా? వీటికి ఆన్సర్ ఈరోజు మనం తెలుసుకుందాం. తమిళనాడులో కొన్ని దేవాలయాల్లో విచిత్రమైన శిల్పాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శిల్పాలకైతే తలపై హెల్మెట్ల, బాడీ మొత్తం సూట్లతో కవర్ అయినట్టు కనిపిస్తాయి. వీటిని చూసే చాలా మంది ఇవే ఏలియన్లు అని అనుకుంటారు. ఏలియన్స్ థియరీ ప్రకారం ఏలియన్లు భూమికి వచ్చాయి, అలాగే తమిళనాడులో రాజులతో సంప్రదించారు, అందుకే వీటిని దేవాలయాల్లో చెక్కారు అనే ఉంది. ఇందులో ఎంతవరకు నిజం? అప్పట్లో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏమిటంటే ఇవి ఏలియన్లు కాదు, ఇవి దేవతలు, యాక్షులు, అలాగే గంధర్వులు, పురాణాల్లో చెప్పిన దివ్య ప్రాణులు. వీటిని ప్రతీకాత్మకంగా సింబాలిక్ ఆర్ట్ వీటిని అలా చూపించింది. ఉదాహరణకి తల చుట్టూ ఉన్న వలయం దివ్య శక్తి, విచిత్రమైన శరీర ఆకృతి మానవుల కన్నా మించిన శక్తి. వీటిని ఈరోజు మనం హెల్మెట్, సూట్లతో పోల్చుతున్నాం. మన బ్రెయిన్ ఎప్పుడు తెలిసిన దాంతోనే పోల్చుతుంది. అలాగే పూర్వకాలంలో పురాణాలు, ఇప్పటి కాలంలో ఏలియన్ స్పేస్లు, అందుకే మనకు ఈ కన్ఫ్యూజన్. ఉదాహరణకి తమిళనాడులో ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారని, అలాగే యుఎఫ్ఏలు భూమికి వచ్చినట్టు ఏ శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ టాపిక్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.